భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. ఈ స్వాతి మాలీవాల్ అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ చాలా రసపట్టులోకి జరుగుతుందండి. అది చాలా విచిత్రమైన టర్నింగ్స్ తీసుకుంటుంది. మొదట పాపం ఆవిడ మీద అసాల్ట్ జరిగింది. ఆవిడని కొట్టినవాడు ఎవడో కాదు, అరవింద్ కేజ్రీవాల్ తరపు పిఏ. అరవింద్ కేజ్రీవాల్ చెప్పగానే కొట్టాడని చెప్పి ఆవిడ ఫోన్ చేసి చెప్పిందండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసింది అక్కడి నుంచి 100 నంబర్ కదా, ఆ నెంబర్ ఫోన్ చేసి నా మీద ఇలాగ అటాక్ జరిగింది, అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం వల్ల వాడి తాలూకు పిఏనని కొట్టాడు అని చెప్పి ఆవిడ స్పష్టంగా ఆ టైంలో చెప్పింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉండడం కూడా విచిత్రంగా ఆవిడ పోలీస్ వాళ్ళతో పాటు రమ్మంటే లేదు నేను వేరే వస్తానని చెప్పి వెనకాల బండి మీద, ఆవిడ సొంత బండి మీద వెళ్తున్నంతసేపు ఆవిడతోటి ఎవరో ఫోన్లో చాలాసేపు మాట్లాడారు. ఆఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అక్కడ గంట ఎంతోసేపు కూర్చుని నేను మళ్ళీ వస్తానని చెప్పేసి కంప్లైంట్ ఫైల్ చేయకుండా వెళ్ళిపోయింది. ఆ కంప్లైంట్ ఫైల్ చేయకుండా వెళ్ళిపోయిన తర్వాత 80 గంటల పాటు ఆవిడ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. 80 గంటలు ఆవిడ మళ్ళీ పర్సూ చేయలేదు ఈ పోలీస్ కంప్లైంట్. దాంట్లోకి మరి ఆ 80 గంటలు మరి ఎందుకు చేయలేదో ఎవరికి అర్థం కాదు. ఆవిడని బెదిరించారో లేకపోతే మభ్యపెట్టారో ఏదో జరిగింది. బేసిక్గా వాళ్ళు అంటే సంజయ్ సింగ్ అనేవాడుతూ నీ పొలిటికల్ కెరియర్ ఎందుకు పాటు చేసుకుంటావు, వాడెవడు చాలా చిన్న వ్యక్తి, వాడు వైభవ్ కుమార్ అనేవాడు, ఆ వైభవ్ కుమార్ని మేము వాడిని ఎలాగోలాగా వాడిని పనిష్ చేస్తాం, నీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పి వాడు హామీ ఇవ్వడంతో ఆవిడ ఆగింది. కాకపోతే ఈ 80 గంటలలో ఆవిడ తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ వైభవ్ కుమార్ గారు యథాతథంగా వాడి పనులన్నీ చేసుకుంటున్నాడు. అంటే వాడి పనులు ఏముందంటే ఈ అరవింద్ కేజ్రీవాల్కి సెక్యూరిటీ లాంటి వాడు, సెక్యూరిటీ గార్డ్ లాగా వాడు మసిల్ మ్యాన్ అనమాట. వాడు ఇంతకుముందు కూడా మిగతా వాళ్ళు ఎవరైనా బెదిరించడానికి దానికి వాడుకున్నాడు వైభవ్ కుమార్ని. అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి పనులకే వాడుతుంటాడు ఎక్కువ. అవతలను బెదిరించడం, కొట్టడం, తిట్టడం అలాంటి పనులకి ఎక్స్పర్ట్ అనమాట వైభవ్ కుమార్. సో బేసిక్గా వాడు అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్తే అదే చేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. సో వాడిని మళ్ళీ ఈ మధ్యకాలంలో వాడు యూపీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వైభవ్ కుమార్ అకంపెనీ చేశాడు. బాంబే వెళ్ళినప్పుడు కూడా వీడు కూడా ఉన్నాడు. సో వాడిని ఎక్కడా పనిష్ చేయడం కానీ తిట్టడం కానీ వాడిని ఉద్యోగంలో తీసేయాలి న్యాయంగా అయితే. అలా ఏం జరగకపోయేసరికి ఆవిడేమో మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. 4-5 గంటల సేపు పోలీస్ వాళ్ళతో కూర్చుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ రాశారు, డిస్కషన్స్ చేసి. సో ఆవిడ చిన్న వ్యక్తి కాదండి. ఆవిడ ఒక ఎంపీ అంటే చెప్పాలంటే ఆవిడ ఎమ్మెల్యే కంటే ఒక 7-10 ఎక్కువ. అంటే 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కలిపితే ఒక ఎంపీ అవుతుంది. ఇప్పుడు ఢిల్లీలో అయితే 70 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్కి 7 ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఒక ఎంపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. సో అంటే అరవింద్ కేజ్రీవాల్ ఆల్ సైడ్ అండ్ ఇది ఎమ్మెల్యే మాత్రం. దాంట్లో చీఫ్ మినిస్టర్ కింద వాళ్ళు ఎంచుకున్నారు, అది వేరే సంగతి. సో వాడికంటే ఈవిడ ర్యాంక్స్లో కూడా ఎక్కువే, ఎమ్మెల్యే కంటే ఎంపీ ఎప్పుడు ఎక్కువే. దానివల్ల అదంతా పక్కన పెట్టండి, ఆవిడకి బలం ఉంటే వాడే ఎక్కువ. ఈ రోజుల్లో పాపం ఆడపిల్ల ఒక్కతి సింగిల్ ఉమెన్, మొగుడిని వదిలేసింది. వీడికి దగ్గరే చాలా నాళ్ళు బట్టి పనిచేసింది. అంటే అరవింద్ కేజ్రీవాల్ దగ్గర 22 ఏళ్ళు 23 ఏళ్ళ నుంచి కూడా వాడి స్వచ్ఛంద సంస్థలు NGOsలో పనిచేయడం, తర్వాత ఏమో వాడు ఏ పనికిరాని కార్యకలాపాలు చేసినా ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని ఒక ఉద్యమం చేశాడు కదా పాపం మన అన్నా హజారే గారితో పాటు. ఆ ఉద్యమంలో కూడా ఈవిడ ఉంది. సో ఈవిడైతే కంటిన్యూస్ ట్రాక్ రికార్డ్ ఉందండి వీడితో ఫ్రెండ్షిప్, అరవింద్ కేజ్రీవాల్తో ఫ్రెండ్షిప్ ట్రాక్ రికార్డు అప్పుడే 22 ఏళ్ళ నుంచి సాగుతుంది. సో సడన్గా ఇప్పుడు ఏమొచ్చింది, ఆవిడని ఎందుకు అంతలా హెరాస్ చేయాల్సిన అవసరం వచ్చింది, కొట్టవలసిన అవసరం వచ్చింది. కొట్టడం కూడా మామూలు కొట్టలేదండి. 5 లెంపకాయలు పెట్టేట, ఆవిడ ఛాతీ మీద చేసి కూర్చోడట. తర్వాత ప్రైవేట్ పార్ట్స్
మన ఆవిడ తాలూకు ప్రైవేట్ పార్ట్స్లో కూడా పొట్టలోను పొత్తి కడుపులోను అక్కడ కూడా లాత్మార అంటే తన్నాడు, కొట్టాడు, లాఠీ ఒక కర్రతో కొట్టాడు. నాకు కరెక్ట్గా తెలియదు లాత్మార అంటే ఏంటో. ఒక కర్రతో కూడా కొట్టాడని తెచ్చి అంటున్నాడు. సో అంతలాగా ఆడపిల్లని అందరూ పెద్ద ఆవిడ రాజ్యసభ మెంబర్ని కొట్టడం ఎంత తప్పు. కొట్టినవాడు ఇంకా అలా హ్యాపీగా తిరుగుతున్నాడంటే రాజ్యసభ మెంబర్లకే రక్షణ లేకపోతే ఆడపిల్లలకి మన ఇండియాలో ఏమిటండి డెమోక్రసీ అని ప్రపంచం అంతా నవ్వదా? ఒక రాజ్యసభ మెంబర్ అంటే హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు కదా ఇంగ్లాండ్లో. అంటే లార్డ్స్ అంటే రాజవంశం చెందిన వాళ్ళు అక్కడ ఉంటారు మామూలు హౌస్ ఆఫ్ లార్డ్స్లో. మన రాజ్యసభ అంటే అంటే వాళ్ళు లోక్సభ అంటే తక్కువ జాతి వాళ్ళు, మామూలు కామన్ పీపుల్. రాజ్యసభ అంటే మంచి బాగా బలిసినాడు అనమాట రాజులు. అలాంటి ఆవుడిని కొట్టి ఒక కామన్ మ్యాన్ ఎలాగ స్కాట్ ఫ్రీ తిరిగేస్తున్నాడు. ఇన్నాళ్ళు బట్టి అరెస్ట్ లేదు, వాడి గురించి అసలు ప్రస్తావన లేదు, వాడి గురించి ఏం మాట్లాడలేదు ఆ పార్టీ వాళ్ళు. అదే విచిత్రం. అరవింద్ కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడలేదు దాని గురించి. ఎవడో మిగతా వాళ్ళు తప్ప అటు ఇటు మాట్లాడారు తప్ప అరవింద్ కేజ్రీవాల్ మాత్రం దాని గురించి సైలెంట్గా ఉన్నాడండి, ఏం మాట్లాడలేదు. అది చాలా విచిత్రం అండి. తర్వాత దీని ఇంపాక్ట్ అరవింద్ కేజ్రీవాల్ తాలూకు బెయిల్ క్యాన్సిలేషన్ కూడా దారి తీయచ్చు అని కొంతమంది చేయరండి. ఇలాంటి వాడికి బెయిల్ ఇవ్వడం కాదు, మళ్ళీ ఉరిశిక్ష చేయాలి. నాకు వాడికి ఏ రాజ్యసభ మెంబర్ని ఇంటికి తీసుకొచ్చి కొట్టించాడంటే వాడంతా నీచిడికి ఎక్కడ ఉంటాడండి. ఈజ్ అన్ఫిట్ టు కంటిన్యూ యాజ్ ద సీఎం ఆఫ్ ఢిల్లీ. అసలు ఈజ్ అన్ఫిట్ టు బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంత వెరీ దారుణం. ఐ డోంట్ లైక్ ఇట్. అలాంటి వాడిని మర్సీలెస్గా అరెస్ట్ చేసి దీని మీద ట్రయల్ మొదలెట్టారు. మిగతా కోసాలను పక్కన పెట్టి ఒక ఆడపిల్లని కొట్టిస్తాడా ఇంటికి తీసుకొచ్చి? అంత దారుణం. వాడు ఉన్నాడట ఆ టైంలో, వాడు పెళ్ళం ఉందట. వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, వాడు ఇంతకుముందు వీడికి ఆవిడికి అఫేర్ ఉందో లేకపోతే వాళ్ళ ఆవిడ కొట్టించిందో అవన్నీ కూడా పక్కన పెట్టండి. అసలు సొంత పెళ్ళాన్ని కొట్టడం తప్పు కదా. ఈ రోజుల్లో డొమెస్టిక్ వైలెన్స్ జైలు వేస్తారు కదా. మరి అలాంటిది నీకేదో అంతకుముందు ఫ్రెండ్షిప్ ఉందని, లేదంటే ఆవిడేదో సీఎం అయిపోదాం అంబిషన్ ఉందో ఏడు తెలియదు. కానీ అది అదండి జరిగింది. ఇప్పుడేంటి కొత్తగా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఆ వీడియోలో స్వాతి వాడిని గంజా సాలా ఏదో బూతులు తిట్టి ఎవరిని పాపం అంతలా కొట్టినవాడిని తిట్టదా, ముద్దెట్టుకుంటుంది. అయితే ఆడవాడు వైభవ్ కుమార్ గారిని గంజా సాలా అని చెప్పి ఏదో తిట్టింది. ఆ తిట్టిన మాకు వినపడుతున్నాయి. అంటే ఈవిడ మీద నెగిటివ్గా ప్రచారం చేయడానికి, ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఏం పార్టీ, ఏం మనుషులు నాకేం అర్థం కాలేదు. మొదటి నుంచి ఆ పార్టీ తేడానే కొడుతుంది. అక్కడ వాళ్ళు వచ్చిన పర్పస్ ఏమిటి, చేసే పని ఏంటి, అదండి. అది పక్కన పెట్టండి. వాళ్ళ గురించి చెప్పుకుంటే ఇంకా ఎంతైనా ఉంది. బేసిక్గా అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ డీప్ ట్రబుల్లోకి పడిపోయాడు ఆల్రెడీ. ఇది కేసు మాత్రం గట్టిగా బీస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు. ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్. ఇది చాలా తప్పండి, చాలా తప్పు. షీఈ్ ఎ లేడీ, షీఈ్ ఎ అంటే ఎంపీ, రాజ్యసభ ఎంపీ. రాజ్యసభ ఎంపీ అంటే మామూలు పోస్ట్ కాదన్నది. దానికైనా గౌరవం ఇవ్వాలి. ఆవిడ్ని ఒక కామన్ పిఎస్ఐ నువ్వు కొట్టి చేస్తే అది కరెక్ట్ అయితే కాదండి నా ఉద్దేశంలో. ఈ షుడ్ బి టేకెన్ టు టాస్క్. ఫస్ట్ ఆ పిఏ గంట పక్కన పెట్టండి, మెయిన్ ఎవడు చేయించాడు వాడిని పెట్టించారు, వాడిని తెప్పించారు. సో మొత్తం స్టోరీ బయటకు రావాలి అండి. దేనికి పాపం ఏదో ఎలక్షన్లో బీజేపీ వాళ్ళు వాడేసుకుంటారు అని చెప్పి వాళ్ళు భయపడుతుంది. కానీ స్వాతి గారు, ఈ బీజేపీ వాళ్ళకి ఇదేదో వీళ్ళు వాడకపోయినా వాళ్ళ వేట్లు ఎలాగా వాళ్ళకి ఎలా వస్తాయి. అందుచేత ఈ అరవింద్ కేజ్రీవాల్ వచ్చే 4 ఓట్ల కోసం వాళ్ళు అలాంటి పిచ్చి పనులు చేయరు. అందుచేత వీడు ధైర్యంగా వాడు చేసిన ఎదో పనులన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బేసిక్గా ఇది చీఫ్ మినిస్టర్ పోస్ట్ కోసం అనుకుంటానంట. వాడు కానీ జైల్లోకి వెళ్ళిపోతే ఎవడు నెక్స్ట్ ఎవడు పాలించాలి, ఆ సీట్లో ఎవడు ఉండాలి, వాడి పెళ్ళం ఉండాలి. ఆబ్వియస్లీ దట్స్ వాట్ ఎవ్రీబడి వాంట్స్ అయితే. వాడికి కావాల్సింది అదే. సునీతగా కేజ్రీవాల్ని పెడదాం అనుకుంటున్నాడు. కానీ ఆవిడ కాంపిటీషన్ ఈవిడ వస్తుందేమో అన్న. మరి ఈవిడ అతిషి ఇంకోడు ఉంది, ఆవిడ మరి సడన్గా సైడ్ లైన్ అయిపోయింది. ఈ మధ్య ఇవాళ మాట్లాడింది ఆవిడ. అతిషి వచ్చి ఏమిటో ఈవిడ గురించి, స్వాతి మలివాల్ గురించి ఆవిడ కరెక్ట్ కాదు అన్నట్టుగా ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేసింది. మరి వాళ్ళ ఉద్దేశం ఏమిటో, వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటారో తెలియదు. మరి బేసిక్గా ఈ ఇన్సిడెంట్ మీద ఏదో చెప్పాలి కదా, చెప్పకుండా అనుకుంటున్నారు. పైగా విచిత్రం ఏంటంటే, మీకు కాంగ్రెస్ పార్టీ మన ప్రియాంక గాంధీ మై లడ్కీ హూ మై లడతా హూ అంటూ ఏదో కోత వేసింది కదా, ఆ లడ్కీ హూ లడతా హూ అని ఆవిడ దీని మీద స్పందించట్లేదు. ఏమో దీని గురించి ఏమంటావు అని అడిగితే అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, వాళ్ళ ఇంటర్నల్ పార్టీ మ్యాటర్. ఆ ఇంటర్నల్ మ్యాటర్స్లో మేము తల దూర్చు అంటే, మీ పక్కింటి వాడు వాళ్ళ ఆవిడ కొడుతూ ఉంటాడు, చెత్త కొడుతూ ఉంటాడు, వాడి ఇంటర్నల్ మ్యాటర్ను వదిలేస్తారా మీరు? పోలీసుకి ఫోన్ చేసి అరెస్ట్ చేయించారు వాడిని. దట్ కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ పెద్ద ప్రాబ్లం ఈ రోజుల్లో. వాడు తాగేస్తాడు, వస్తాడు, ఇంటి పెళ్ళాన్ని కొడతాడు, నా పెళ్ళాన్ని నేను కొడతాను అంటాడు. అంటే వాడు పెళ్ళాన్ని బదలు కొట్టేసి చేతులు విరగొట్టేస్తే అది వాడి పెళ్ళం వాడిష్టం అంటే ఊరుకుంటూ కూర్చోవాలా మనం, చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ? కరెక్ట్ కాదు కదా. ఇంటర్నల్ మ్యాటర్, పార్టీ మ్యాటర్ అట్ట. ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాట ఏంటంటే, చెప్పిన ఇదేమిటంటే, ఇది మనకు సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పార్టీలో గొడవ ఇది అని తప్పించుకుంటారు. చూడండి కాంగ్రెస్ వాళ్ళ వైఖరి, ఆడవాళ్ళకి వాళ్ళు ఇచ్చే గౌరవం అదండి. సో బీజేపీ వాళ్ళు కూడా పెద్దగా దీని గురించి ఎక్కువ ఓపెన్గా రావట్లేదు, చెప్పట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఏదో బ్రౌనీ పాయింట్ కింద వాడుకుంటారని చెప్పి వాళ్ళు ఏడుపు పడతారు. అందుచేత బీజేపీ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు ఎక్కువగా. అమిత్ షా గారు ఏదో చెప్పినట్టున్నారు. కాకపోతే బీజేపీ ఉమెన్స్ వింగ్ మాత్రం వెళ్ళి సపోర్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి వెళ్ళారు, ఆవిడ ఇంటికి వెళ్ళారు. చెప్పి మేము మీతో ఉన్నామమ్మా తల్లి, నీకేం భయం లేదని చెప్పారు. తర్వాత ఆవిడకి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేశారు. 4 సిఆర్పిఎఫ్ జవాన్లని ఆవిడ ఇంట్లో సెక్యూరిటీ పెట్టారు. ఎందుకంటే ఆవిడ లైఫ్కి థ్రెట్ ఉందని ఎక్స్ హస్బెండ్ అన్నాడు. ఈ ఎవరావిడ స్వాతి మలివాల్ చదువుకు పాప హస్బెండ్, వదిలేసిన హస్బెండ్, వీడి లైఫ్కి థ్రెట్ ఉందని చెప్పి అతను పాప అన్నాడు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఆవిడకి 4 సెక్యూరిటీ కోసమని సిఆర్పిఎఫ్ జవాన్ పెట్టారు. ఢిల్లీ పోలీసులు కూడా కాదు, ఎందుకంటే ఢిల్లీ పోలీసు మీద నమ్మకం లేదు. సో అదండి పరిస్థితి. ప్రస్తుతం అయితే అలా జరుగుతుంది. ఏం జరుగుతుందో నిమిషానికి మారిపోతున్న పరిస్థితులు. దీనివల్ల అరవింద్ కేజ్రీవాల్ తాలూకు బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.